నమస్తే, దిస్ ఈజ్ వాసంశెట్టి రామ్ కిరణ్. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఆడియోకున్న ఇంపార్టెన్స్ గురించి మనం తెలుసుకుందాం. చూడండి, మనం ఏ మూవీ కానివ్వండి, ఏ వీడియో కానివ్వండి, ఏ ఇంటర్వ్యూ కానివ్వండి, ఏ వెడ్డింగ్ వీడియోస్ కానివ్వండి, మీరు కనుక ఒక్క నిమిషం అవుట్పుట్ ఆడియో లేకుండా చూసినట్టయితే మోస్ట్ ఆఫ్ పీపుల్ స్కిప్ చేసేస్తారండి. ఆడియో అనేది లేకుండా వీడియోని అనేది చూడలేరు అనమాట. సరే, మరి ఈ ఆడియోని రికార్డ్ చేసినప్పుడు ఎలాంటి టెక్నిక్స్ అనేవి ఉపయోగించాలి, మంచిగా రావాలి అని అంటే నాకు తెలిసిన నాలెడ్జ్ని మీకు నేను షేర్ చేస్తాను అనమాట. వెడ్డింగ్స్కి చాలా మందికి ఇది ఉపయోగపడదు అని మీరు అనుకోవచ్చేమో. కొద్దిమంది వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్లు కూడా చాలా మట్టికి ఏంటంటే ఇప్పుడు అంతా కూడా డాక్యుమెంటల్ వెడ్డింగ్స్ అయిపోయినాయండి. డాక్యుమెంటల్ వెడ్డింగ్స్ అని అంటే మనం ఏం చేస్తున్నాం, ఇంటర్వ్యూలు చేసి వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ఫీలింగ్స్ని కూడా కొద్దిమంది ఇంటర్వ్యూలు చేసి ఆ వెడ్డింగ్స్లో పెట్టడం అనేది జరుగుతుంది అనమాట. అలాగే యూట్యూబర్స్ కూడా చాలా మట్టుకి ఇది యూస్ఫుల్గా అనేది ఉండడం జరుగుతుంది. మూవీ తీసే వాళ్ళకి, షార్ట్ ఫిల్మ్ తీసే వాళ్ళకి, ఇంటర్వ్యూస్ తీసే వాళ్ళకి, కొద్దిమంది బ్రాడ్కాస్టింగ్ చేసే వాళ్ళకి ఇవన్నీ కూడా చాలా ఈ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్గా ఉండడం జరుగుతుంది. మనం అసలు ఫస్ట్ రికార్డింగ్ అనేది ఏ వాతావరణంలో తీయాలి అనేది మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ స్టెప్ వచ్చి ఏంటంటే రికార్డింగ్ ఎన్విరాన్మెంటల్ అండి. రికార్డింగ్ ఎన్విరాన్మెంటల్ చాలా పీస్ఫుల్గా, సైలెంట్గా ఉండడం జరగాలి. మీరు ఒకవేళ అవుట్డోర్లో షూట్ తీసినా కూడా రభసగా ఉన్నదని అనుకోండి, చాలా డిస్టర్బెన్స్గా అనేది ఉండడం జరుగుతుంది అనమాట. మనకి వీలైనంత వరకు ఏకాంత ప్రదేశంలో కానివ్వండి, కొంచెం డిస్టర్బెన్స్ లేని ప్రదేశంలో మనం వాయిస్ని రికార్డ్ చేసుకోవడం అనేది జరగాలన్నమాట. అలాగే ఒకవేళ మీరు ఇండోర్లో కనుక రికార్డ్ చేసినట్టయితే మోస్ట్ ఆఫ్ కేసెస్ ఇండోర్లో రికార్డ్ చేసినప్పుడు రీసౌండ్, ఎకో అని అంటారు, ఎకో అనేది రావడం జరుగుతుంది. ఈ ఎకోని అనేది వీలైనంత వరకు రాకుండా చేయాలన్నమాట. ఎలా రాకుండా చేయాలి అని అంటే ఖాళీగా ఉన్న ప్రదేశాలు మీరు చూడండి, మీరు రూమ్ అంతా ఖాళీగా పెట్టేశారండి, మొత్తం అంతా తీసేసి ఏది లేదని అనుకోండి. ఏది లేనప్పుడు ఏమవుతుంది అని అంటే ఖాళీగా ఉన్న ప్రదేశాల్లో రీసౌండ్ అనేది ఎక్కువ గోడకి తగిలి హార్డ్గా ఉంటుంది, గోడ హార్డ్గా ఉంటుంది కాబట్టి ఆ గోడకి మన వాయిస్ తగిలి వేవ్స్ తగిలి అవి మళ్ళీ రీసౌండ్ అనేది రావడం అనేది జరుగుతుంది అనమాట. అలా కాకుండా మీ చుట్టూ ఏదో ఒక వస్తువు, బట్టలు కానివ్వండి, అంటే అర్మారుల్లో బట్టలు కానివ్వచ్చు, లేకపోతే గోడకి కొన్ని సందర్భాల్లో ఏంటంటే యూట్యూబర్స్ మోస్ట్లీ ఏంటంటే దూది స్పాంజెస్ కింద అంటిస్తూ ఉంటారు అనమాట. అవి కనుక పెట్టినట్టయితే మీకు ఈ రీసౌండ్ అనేది రాదనమాట. ఎందుకు అంటే ఆ స్పాంజ్ అనేది రిసీవ్ చేసుకుంటుంది, దాన్ని మళ్ళీ రిఫ్లెక్ట్ కాకుండా అయితే చేస్తుంది అనమాట. అలాగే మీ మైక్కి ఇలాగ కొంచెం చూడండి, ఇది ఫిల్టర్స్ అనేవి వాడడం అనేది, ఎయిర్ ఫిల్టర్స్ అనేవి వాడడం అనేది జరగాలన్నమాట. అప్పుడు మనకి ఆ ఒక ఎక్కువ అనేది రాదనమాట, అంటే రీసౌండ్ అనేది రాదనమాట. అలాగే మైక్ డిస్టెన్స్, మనకి మైక్ ఎంత డిస్టెన్స్లో ఉందో అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మైక్ మరీ దూరంగా ఉండకూడదు, అలాగని మైక్ మరీ దగ్గరగా కూడా ఉండకూడదు. కొన్ని పదాలు మరీ దగ్గరగా ఉన్నప్పుడు ఏమైపోతుంది అని అంటే భా భా ఇట్లా కొన్ని పదాలు మనం వాడినప్పుడు గాలి అనేది మనం గట్టిగా పలకడం జరిగినప్పుడు అది మనకి ఈ వాయిస్ గాలి ఎక్కువ తీసుకోవడం అనేది జరుగుతుంది. మైక్ గాలి ఎక్కువ తీసుకుంటుంది. సో ఇట్లాంటి సందర్భాల్లో మనం మైక్ని కొంచెం డిస్టెన్స్ని పెట్టినట్టయితే 8 ఇంచెస్ కానివ్వండి, 6 ఇంచెస్ ఇట్లా ఈ డిస్టెన్స్లో మీరు పెట్టినట్టయితే కనుక ఈ పదాలు అనేవి కొంచెం పలికినప్పుడు ఒత్తు పదాలు పలికినప్పుడు మనకి ఆ గాలి అనేది మైక్ రిసీవ్ చేసుకోకుండా ఉండడం జరుగుతుంది అనమాట. డబ్బింగ్ చేసేటప్పుడు కొన్ని సందర్భాల్లో ఏంటంటే మనం డబ్బింగ్ చేస్తూ ఉంటాం. డబ్బింగ్ చేసేటప్పుడు డబ్బింగ్ అనేది లిప్ సింక్ అయ్యే విధంగా ఉండాలి. అలాగే మైక్ పొజిషన్ కూడా మీకు కింద చెప్పాను, ప్రతి ఏ దగ్గరైనా సరే మనకి మైక్ పొజిషన్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఇది అనమాట డబ్బింగ్ సంబంధించిన టిప్స్. డబ్బింగ్ సంబంధించి కొంచెం డెప్త్ ఉంటుంది, అది నేను ఈ వీడియోలోనే చెప్తాను. ఫస్ట్ ఏంటంటే మెయిన్ పాయింట్స్ చెప్పినట్టయితే అది ఎవరైనా సరే, ఇప్పుడు ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు వీళ్ళందరికీ ఉపయోగకరంగా చెప్తున్నాను కాబట్టి ఫస్ట్ నేను యూట్యూబర్లకు అందరికీ ఉపయోగకరంగా చెప్తున్నాను కాబట్టి ఫస్ట్ నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పేసాను అనుకోండి, వాళ్ళకి గొడవ ఉండదు అనేసి నేను ముందు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది
చెప్తున్నాను అనమాట. అలాగే మనం టెక్నికల్ ప్రిస్క్రిప్షన్స్ కూడా మనం కొన్ని పాటించాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను తక్కువ రకమైన మైక్ని వాడడం జరుగుతుంది. అలాగే మనకి మైక్స్ లో కూడా కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. DJIకి సంబంధించింది, హోల్యాండ్కి సంబంధించింది, ఇట్లాంటి కొన్ని బ్రాండ్స్ ఏంటంటే అవి మనకి రీసౌండ్ లేకుండా చేయడం జరుగుతుంది. పక్కన ఏమన్నా వాయిస్, అన్వాంటెడ్ వాయిస్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా కట్ చేసి మనం ఏదైతే మనం మాట్లాడుతున్నామో, మైక్ ముందు ఏదైతే మాట్లాడుతున్నామో అలాంటి వాయిస్ మాత్రమే రిసీవ్ చేసుకునేలాగా ఉండే మైక్స్ అనేవి కొంచెం కాస్ట్ ఉంటుంది. అట్లాంటి మైక్స్ని మనం కొనుక్కుని వాడినట్టయితే బాగుండడం జరుగుతుంది అనమాట. అవి మరీ అంత కాస్ట్ ఏం లేదు, ఈ మధ్య కొంచెం తగ్గినట్టు ఉన్నాయండి. DJI మైక్ 7,000కి ఎంతో రావడం జరుగుతుంది. అది అంతకన్నా చీప్ మైక్లే అండి. సో కొంచెం వాయిస్ అటు ఇటుగా రావచ్చు. అలాగే రికార్డింగ్ కాకుండా మనం వాడే కెమెరా, కొన్ని ఫోన్ కెమెరాస్ అనుకోండి మంచిగా రికార్డింగ్ చేస్తాయి. అలాగే మీరు మైక్ పెట్టి వాడారా అని అనుకోండి, కొన్ని ఫోన్ కెమెరాస్ బాగానే ఉంటాయి, కొన్ని ఫోన్ కెమెరాస్ రిసీవింగ్ చేసుకునేటప్పుడే బాగోవు అనమాట. అలాగే కెమెరాస్ కూడా అంతే. ఇప్పుడు నేను వాడేది అంత గొప్ప కెమెరా ఏమీ కాదు. మీ దగ్గర స్టూడియో వాళ్ళు మీ దగ్గర మంచి కెమెరాలు ఉంటాయి కదా అని అంటే చూడండి, ఇది నాకు పార్ట్ టైం అనమాట. సరదాగా నేను వీడియో చేస్తూ ఉంటాను. ఇప్పుడు నేను ఈ వీడియోలకు కూడా మంచి కెమెరాలు వాడేసాను అనుకో, ఆ కెమెరా అనేది త్వరగా అనేది రావడం జరుగుతుంది. త్వరగానంటే కొద్దిమందికి ఏంటంటే తెలంగాణలో వాళ్ళు కూడా చూస్తారు కాబట్టి త్వరగానంటే అది గమ్మును పాడవడం అనేది జరుగుతుంది అనమాట. సో నేను దాని మీద బతికేది కాబట్టి నేను అంత గమ్మున దాన్ని పాడు చేసుకోను కాబట్టి ఏదో ఒక పాత కెమెరాతో తీయడం జరుగుతుంది. సో మనం వాడే కెమెరాస్ కానివ్వండి, ఎక్విప్మెంట్, కంప్యూటర్స్లో డబ్బింగ్ చెప్పేటప్పుడు కంప్యూటర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి ఉంటాయి అన్నమాట. మంచి మైక్, మోస్ట్లీ మంచి మైక్ ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా సాల్వ్ చేస్తుంది. అలాగే ఇంటర్వ్యూల కోసం, ప్రత్యేకించి ఇంటర్వ్యూస్ వాడినప్పుడు కానివ్వండి, పెళ్ళిళ్ళ టైంలో కానివ్వండి, ఏంటి అని అంటే కాలర్ మైక్స్ అనమాట. ఇంటర్వ్యూలు చేసినప్పుడు, పెళ్ళిళ్ళకి వాడినప్పుడు గట్ట ఏంటి అని అంటే కాలర్ మైక్స్ అనేవి ఉండడం జరుగుతాయి కదా, అవి ఎక్కువగా వాడండి. ఈ మైక్ వాడినప్పుడు ఏంటి అని అంటే కొన్ని ప్రిస్క్రిప్షన్స్ చెప్తున్నాను. ఈ మైక్ వాడినప్పుడు వైర్లెస్ మైక్స్ కానివ్వండి పర్లేదు, వైర్లెస్ మైక్స్ ఉన్నాయి అనుకోండి ఓకే, కానీ వైర్ విత్ మైక్ ఏంటంటే ఒక్కొక్కసారి వైర్ హోల్డ్ అవుతూ ఉంటుంది. నాకు కొన్ని పాత వీడియోస్ ఏంటంటే జస్ట్ 800 రూపీస్ 700 రూపీస్ మైక్స్ వాడి రికార్డ్ చేశాను. ఒకసారి ఏమైందంటే ఆ మైక్, ఆ వైర్ అనేది మడతడిపోయి ఏమైందంటే సరిగ్గా ఒక ఈకో అనేది ఎక్కువ రావడం జరిగింది. నేను దాన్ని ఫిల్టర్ చేయడానికి ఇంకా ట్రై చేస్తే మొత్తం వాయిస్ అనేది అంతా పోవడం జరిగింది. అది ఇప్పటికీ ఇంకా యూట్యూబ్లోనే ఉంది. నేను ఏంటంటే పెట్టిన వీడియో గమ్మున తీను, సో అట్లాగే ఉండిపోయింది అది. ఈ మనకి వాడే మైక్ ఒక్కొక్కసారి డిఫాల్ట్గా ప్రాబ్లమ్స్ గట్ట రావచ్చు. అలాగే దాంట్లోనే ఏంటంటే నాయిస్ క్యాన్సిలేషన్స్ అని ఉంటాయి. ఆ నాయిస్ క్యాన్సిలేషన్స్ కనుక మీరు ఆన్లో పెట్టుకోలేదు అనుకోండి, మళ్ళీ ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది అనమాట. సో మనం వాడే మైక్ని ఎట్లాగా ఉన్నది, అది రికార్డింగ్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అలాగే బ్యాకప్, మీరు మరీ ఇంపార్టెంట్ వీడియో కనుక మీరు తీసినట్టయితే అది మళ్ళీ గమ్మున రాదు అని మీరు అనుకుంటే బ్యాకప్ మైక్ కూడా ఉండాలండి. ఆ వాయిస్ గమ్మున రికార్డ్ అనేది చేసుకుంటూ ఉంటుంది అనమాట. అలాగే మనకి డబ్బింగ్ చేసినప్పుడు కానివ్వండి, వాయిస్ని మళ్ళీ ఎడిట్ చేసినప్పుడు, మోస్ట్లీ ఇది వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్లకి అయితే ఉపయోగపడకపోవచ్చు, కొన్ని సందర్భాల్లో ఉపయోగపడవచ్చు. బాగా నాయిస్ ఎక్కువ వచ్చిందని, నేను ఏంటంటే నేనేమి సౌండ్ ఇంజనీర్ కాదు, ఇది ప్రత్యేకించి సౌండ్ ఇంజనీర్స్ కానివ్వండి, ఆడియో టెక్నీషియన్స్ కానివ్వండి చేస్తూ ఉంటారు. డబ్బింగ్ క్వాలిటీ సాఫ్ట్వేర్స్ అనేది అడాబ్ ఆడిషన్ అనే ఒక సాఫ్ట్వేర్ అనేది ఉండడం జరిగింది. సో ఈ మధ్యన ప్రీమియర్ ప్రోలోనే మోస్ట్లీ నాయిస్ని క్యాన్సిలైజేషన్ చేసి సో మంచి ఆప్షన్స్ అనేవి ప్రీమియర్ ప్రో అనేది తీసుకురావడం జరిగింది. మోస్ట్ వర్క్ అనేది ప్రీమియర్ ప్రోనే చేసేస్తుంది పెయిడ్ వెర్షన్స్లో. కాని పక్షంలో ఏంటంటే కొన్ని సాఫ్ట్వేర్స్ కూడా ఉండడం జరిగింది. అడాబోర్డ్దే కొంచెం 10 minutes 5 minutes ఉన్నది ఫ్రీ వెర్షన్కి సంబంధించి అది చేయడం జరుగుతుంది అనమాట. ఆన్లైన్లో కూడా మనం వెబ్సైట్స్ని ఉపయోగించి ఇది చేయొచ్చు, ప్యూరిఫికేషన్ చేయొచ్చు, ఆడియో ప్యూరిఫికేషన్ అనేది చేయొచ్చు.
సో మనం వాడే సాఫ్ట్వేర్ కూడా మనకి ఇంపార్టెన్స్ ఇస్తుంది. సాఫ్ట్వేర్ వరకు మనం తెచ్చుకోకూడదు. మనం ఇచ్చిన అవుట్పుట్ ఏంటి, జస్ట్ మనం ఇచ్చిన అవుట్పుట్ డైరెక్ట్గా వీడియోని ఇచ్చేసి మనం జస్ట్ ఎడిటింగ్ వరకు అయ్యేలాగా చూసుకోవాలి, బాగుంటుంది. ఈ మధ్యకాలంలో వచ్చే మైక్స్ ఏంటంటే చాలా చాలా బాగా రికార్డింగ్ అనేది అవడం జరుగుతుంది. మోస్ట్లీ ఈ అడాబ్ ఆడిషన్ అనేది స్కిప్ చేసే విధంగా, అంటే ఈ అవుట్పుట్కి ఎడిటింగ్ చేసే విధానాన్ని, ఆడియోని ఎడిటింగ్ చేసే విధానాన్ని స్కిప్ చేసేలాగా ఉండాలి, చెత్త కింద రికార్డ్ చేయకూడదు. మోస్ట్లీ పెళ్ళిళ్ళ టైంలో వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ కానీ వీడియోగ్రాఫర్స్ కానీ ఏంటంటే స్పీచ్ ఇచ్చినప్పుడు మనకి ఆ వాయిస్ రావాలి, మైక్స్ పెడుతుంటారు. వీళ్ళ వాయిస్కి జనాలకి వినబడాలనేసి మైక్స్ పెడుతూ ఉంటారు. ఆ వాయిస్ మనకు రావాలి, మనకి ఈకో అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఇలాంటి సందర్భంలో ఖచ్చితంగా మైక్ అనేది ఖచ్చితంగా వాడాలి. నాయిస్ క్యాన్సిలేషన్ మైక్స్, హై క్వాలిటీ మైక్స్ అనేవి వాడినట్టయితే మోస్ట్లీ మనకి ఈ ప్రాబ్లం నుంచి తప్పించుకోగలుగుతాం. అలా కాకుండా మీరు డైరెక్ట్గా కనుక రికార్డ్ చేశారని అనుకోండి, చాలా మటుకి కెమెరాలో డైరెక్ట్గా రికార్డ్ చేసి అది అవుట్పుట్ కింద పెడతారు కదా. సో కెమెరాలో రికార్డ్ చేసినప్పుడు మీరు మైక్ వాయిస్ అంటే స్పీకర్ వాయిసెస్ ఉన్నాయి కదా, ఆ స్పీకర్ వాయిసెస్ అనేది కెమెరా అనేది మోస్ట్లీ తీసుకుంటుంది. అదేమో అని వస్తూ ఉంటుంది, పక్కనోడు ఎవడో కూడా కేకలు వేస్తూ ఉంటాడు. సో ఇట్లా కొద్దిమంది తాగేసి గోల్ చేస్తూ ఉంటారు, ఒక డప్పు కొడుతూ ఉంటాడు, పిల్లోడేమో ఏదో మొత్తం మీద ఏదో 100 డిస్టర్బెన్స్లు అనేవి ఉండడం జరుగుతుందండి. సో ఇవన్నీ డిస్టర్బెన్స్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ క్లియర్ చేయాలి అంటే ఖచ్చితంగా ఒక మైక్ అనేది ఉండాలి. అలాగే గెయిన్ లెవెల్, కెమెరాలో గెయిన్ లెవెల్స్ అనేవి ఉండడం జరుగుతాయి. ఈ గెయిన్ లెవెల్ అనేది ప్రాపర్గా పెట్టుకోవాలన్నమాట. ఓకే, అది ఒక్కొక్క సందర్భంలో కొన్ని అంటే సిచ్యువేషన్ బట్టి ఒకలాగా ఉంటుంది. మోస్ట్లీ 9 to 12 మధ్యలో ఉంటుంది అనమాట గెయిన్. సరే, ఇప్పుడు మనం డబ్బింగ్ చెప్పేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే మనం ఒక మూవీకి కానీ షార్ట్ ఫిలిం కానీ డైలాగ్స్ చెప్పినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మనం ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇందాకటి వరకు మీరు యూట్యూబర్స్గా అవ్వచ్చు, లేకపోతే ఇంటర్వ్యూ చేసే వాళ్ళు కావచ్చు, వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ కావచ్చు, అంతవరకు వాళ్ళకి అది ఉపయోగపడుతుంది. కానీ మూవీస్లో పనిచేసే వాళ్ళకి ఇంకొంచెం ఫర్దర్గా అనేది కొంచెం డెప్త్ అనేది రావాల్సి ఉంటుంది. అలాగే ఇది ఒకవేళ కనుక మీరు యాక్టర్సే అయితే కనుక ఈ యాక్టర్స్ కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే యాక్టర్స్ కూడా కొన్ని విషయాలు డబ్బింగ్ చెప్పినప్పుడు కానీ డైలాగ్ చెప్పినప్పుడు కూడా మనం కొన్ని గమనించుకుంటూ ఉండాలన్నమాట. ఇది మోస్ట్లీ అందరూ అంటే ఎవరైతే షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నారో, ఫిలిమ్స్లోకి వెళ్ళాలని అనుకుంటున్నారో వాళ్ళకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఫస్ట్ పాయింట్ ఏంటనంటే, ఏదైనా మనం కెమెరాని కనుక రికార్డ్ చేస్తున్నాం, ఇప్పుడు ఒక సీన్ని రికార్డ్ చేస్తున్నాం అని అనుకోండి, డైలాగ్ చెప్తున్నారు, వాళ్ళు డైలాగ్ చెప్పినప్పుడు వెంటనే డైలాగ్ చెప్పకూడదు, కెమెరా రోల్ చేసిన వెంటనే డైలాగ్ చెప్పకూడదు. డైలాగ్ చెప్పినప్పుడు ఏమవుద్ది అంటే కెమెరా రోలింగ్ వెంటనే కొన్ని పదాలు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక కెమెరా రోల్ చేసిన ఒక 5 to 8 సెకండ్స్కి మధ్యలో డైలాగ్ అనేది చెప్పడం అనేది మంచిది. అందుకని మీరు చూడండి, బోయపాటి గారు వచ్చినప్పుడు స్టార్టింగ్ కెమెరా రోలింగ్ యాక్షన్ అని అంటారు. కెమెరా రోలింగ్ మధ్యలో కెమెరా రోలింగ్ తర్వాత ఒక 5 సెకండ్స్ గ్యాప్ ఇచ్చి యాక్షన్ చెప్పాలన్నమాట. 5 సెకండ్స్ ఆర్ 8 సెకండ్స్ మధ్యలో గ్యాప్ ఇచ్చి యాక్షన్ చెప్తారు. దానివల్ల ఏంటంటే అది డబ్బింగ్ చెప్పినప్పుడు పదాలు అనేవి ఎక్కడ కూడా కట్ కాకుండా ఉండడం జరుగుతుంది. ఇది షార్ట్ ఫిల్మ్ వాళ్ళు తీసే వాళ్ళకి కూడా ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అలాగే డైలాగ్కి మధ్యలో గ్యాప్ ఉండాలండి. డైలాగ్కి మధ్యలో గ్యాప్. మీరు డైలాగ్కి మధ్యలో గ్యాప్ లేదు అనుకోండి, మీరు లాంగ్ డైలాగ్ని చెప్పినప్పుడు కానీ ఆ డైలాగ్కి గ్యాప్ లేనప్పుడు అది డబ్బింగ్ పీరియడ్లో ఆ డైలాగ్ని అంతా కూడా ఒకేసారి చెప్పాల్సి ఉంటుంది. లేకపోతే ఆ డైలాగ్ని మ్యాచ్ చేయడం కూడా చాలా కష్టమవుతుంది అనమాట. అలా కొంచెం చిన్నగా పదాలని అంటే మరీ ఒక పదం చెప్పకుండా ఒక 4 పదాలు 5 పదాలు ఒక సెంటెన్స్ని డైలాగ్ రూపంలో మార్చుకోవడం అనేది చాలా మంచిదనమాట. వీడియోస్ తీయడం అనేది మంచిది, క్లిప్పింగ్స్ తీయడం అనేది మంచిదనమాట. అలాగే లౌడ్ వాయిస్ అనమాట. లౌడ్ వాయిస్ ఏంటంటే మనం ఒక్కొక్కసారి ఏంటంటే కెమెరాలో రికార్డ్ అయిన వాయిస్ని బేస్ చేసుకొని డబ్బింగ్ చెప్తాం. అంటే షూటింగ్ టైమింగ్స్లో డబ్బింగ్ అనేది అదే డైలాగ్స్ అనేవి మారుతాయి. కరెక్ట్గా పేపర్ మీద ఉన్న డైలాగ్సే వచ్చేవు. షూటింగ్ టైంలో కొంచెం డైలాగ్స్ అనేవి మారడం జరుగుతుంది.
అలాంటప్పుడు గమ్మున మిస్ అవ్వకుండా ఉండడం, ఆ డైలాగ్ ఏం చెప్పాము అనేది అక్కడ ఎత్తుక్కోకుండా ఉండాలి అని అంటే ఆ కెమెరాలు ఏదైతే రికార్డ్ అయ్యిందో కొంచెం మనం అర్థం చేసుకోవడానికి కొద్దిగా లౌడ్గా చెప్పడం అనేది చేయాలన్నమాట. పెద్ద సినిమాల్లో కూడా ఉంటాయండి. మామూలుగా ఏంటంటే పెద్ద సినిమాల్లో కూడా ఏమవుద్ది అని అంటే బిగ్ మూవీస్లో కూడా వాళ్ళ చుట్టూ కెమెరా కనబడకుండా మైక్స్ అనేవి పెట్టడం జరుగుతుంది. ఏదో ఒక రోడ్ మైక్స్ అని ఒక స్టిక్ పట్టుకుని మైక్ అనేది పైన పెట్టడమో లేకపోతే కెమెరాకి హైడ్ చేస్తూ మైక్ అనేది పెట్టడం జరుగుతుంది. వాళ్ళ డైలాగ్స్ని వాళ్ళు రికార్డ్ చేసుకుంటారు. డబ్బింగ్ థియేటర్లో దాన్ని వీలైనంత వరకు ఆ డైలాగ్ని మ్యాచ్ చేయడానికి అనమాట. అంటే పర్ఫెక్షన్ కోసం ప్రాంప్టింగ్ అని అంటే మనం వెనకాల నుంచి ఒకరు డైలాగ్ చెప్తూ ఉంటారు. ఆ డైలాగ్ చెప్పిన వాళ్ళు ఎవరైతే యాక్టర్స్ ఉంటారో ఆ డైలాగ్ వెనకాల నుంచి చెప్తూ ఉంటారు కదా, ఆ చెప్పిన డైలాగ్ని రిపీట్ చేస్తూ ఉంటారు. ఈ ప్రాంప్టింగ్ చేసినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ అనేవి రావడం జరుగుతాయండి. పదానికి గ్యాప్ అనేది రావడం జరుగుతుంది క్లిప్కి. అప్పుడు ఆ పదానికి క్లిప్కి గ్యాప్ వచ్చింది అనుకోండి, మీరు ఎడిటింగ్ చేసినప్పుడు ఒక పదం కట్ కింద ఉంటుంది అనమాట. ఒక పదం కట్, ఇంకో పదం కట్, అంటే అది సెంటెన్స్ కింద చేయాలి కదా. అది డైలాగ్ని సెంటెన్స్ కింద చేయాలి అని అంటే కట్ చేయాల్సి ఉంటుంది. లేదు మీరు అలాగే పెట్టేశారు, పదానికి గ్యాప్ లేకుండా పదం గ్యాప్ లేకుండా పెట్టేశారు అన్నట్టు ఏదో ఒక డైలాగ్ చెప్పినట్టు ఉండదు అనమాట. గ్యాప్ అనేది రావడం జరుగుతుంది. అలా కాకుండా ఈ ప్రాంప్టింగ్ చెప్పినప్పుడు కనీసం ఒక సెంటెన్స్ ఫిల్ చేసినట్టయితే ఆ సెంటెన్స్ని చెప్పగలిగేలాగా ఉండాలి. లేకపోతే ఒక 4-5 పదాలు మాట్లాడితే ఆ 4-5 పదాలు చెప్పినట్టుగా ప్రాంప్టింగ్ చేసినప్పుడు ఉండాలి. అసలు ప్రాంప్టింగ్ అనేదే అవాయిడ్ చేయాలి. మోస్ట్లీ టీవీ సీరియల్స్ వాళ్ళు ఎక్కువగా ప్రాంప్టింగ్ చెప్తుంటారని అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళకి షెడ్యూల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. వాళ్ళకి వెంటనే ఒక వారంలో మళ్ళీ ఇంకో ఎపిసోడ్స్ వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి ఆ షెడ్యూల్లో పూర్తి చేయాలి. కాబట్టి వాళ్ళు గమ్మున ఇంత డైలాగుల కోసమో లేకపోతే వాళ్ళు బైహార్డ్ చేయడం కోసం అంత వెయిట్ చేయరు. కాబట్టి అప్పటికప్పుడు వాళ్ళ సీన్ అక్కడ డెవలప్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు సెట్లో డెవలప్ చేస్తుంటారు అనమాట సాగదీయడం కోసం. అప్పుడు ఇది ప్రాబ్లం అనేది అవడం జరుగుతుంది. ఓకే, సో ప్రాంప్టింగ్ అనేది అవాయిడ్ చేసేయాలి. అలాగే యాక్షన్తో మ్యాచింగ్ చేయడం. ఒక్కొక్కసారి మనం పరిగెడుతూ ఉంటామో లేకపోతే దగ్గునట్టో లేకపోతే తుమ్మినట్టో ఉంటుంది కదా, సో అవి కూడా మనం యాక్షన్తో అనేది మ్యాచింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. చిన్న మైనర్ గాలి పీల్చుకునేది లేకపోతే ఇలా చిన్నగా మనం ఒక్కొక్కసారి కొన్ని మూలిగినట్టు కొన్ని చిన్న మైనర్ అని కూడా మనం ఇవి మ్యాచ్ చేయాల్సి ఉంటుంది డబ్బింగ్లో కానీ యాక్షన్లో కానీ. మనం ఇవి రెండూ గమనించుకోండి. మీరు డబ్బింగ్ చెప్పేవాళ్ళు యాక్షన్ చేసే వాళ్ళకి ఈ పాయింట్స్ అనేవి చాలా యూస్ఫుల్గా అనేది ఉండడం జరుగుతుంది అనమాట. బ్రీతింగ్లో ఒక డైలాగ్ చెప్పినప్పుడు బ్రీతింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎక్కువ గాలి రాకుండా ఉండాలి. మనం డైలాగ్ చెప్పినప్పుడు కూడా అదే గాలి కింద ఎక్కువ వచ్చింది అనుకోండి, ఎయిర్ పీల్చుకున్నట్టు వచ్చింది అనుకోండి, అది అంతగా వినసొంపుగా అనేది ఉండడం జరగదు అనమాట. అలాగే చీటింగ్ మెథడ్ అనమాట. అసలు డైలాగే చెప్పడం రాదు మనకి. ఒక్కొక్కసారి కొద్దిమంది వస్తారు యాక్టర్స్ డైలాగ్ చెప్పడం రానప్పుడు ఏంటంటే చీటింగ్ మెథడ్ అనేది ఉపయోగించారు. అంటే వాళ్ళు డైలాగ్ చెప్పినప్పుడు కొంచెం బ్యాక్ సైడ్ నుంచి రికార్డ్ చేయడం కానీ లేకపోతే కొద్దిగా ఇటు కొంచెం వాళ్ళ ఫేస్ కనబడినట్టుగా ఉంటుంది కానీ లిప్ కనబడకుండా మోస్ట్లీ కవర్ చేస్తూ ఉంటారు అనమాట. చీట్ చేయడం అనేది చేస్తూ ఉంటారు అనమాట. సో ఇట్లా కూడా చీటింగ్ అనే పద్ధతులను ఉపయోగించి మనం మార్చుకుంటూ ఉండాలి. సో ఇట్లా కొన్ని మెథడ్స్ అనేవి ఉండడం జరుగుతుంది. మోస్ట్లీ ఇది అయిపోతుంది. కానీ డబ్బింగ్ మూవీస్కి డబ్బింగ్ చెప్పిన వాళ్ళకి కానివ్వండి, అసలు డైలాగులే రానున్న వాళ్ళకి డబ్బింగ్ చెప్పాల్సి వచ్చినప్పుడు కానివ్వండి, ఆ డైలాగ్స్ చెప్పినప్పుడు కానివ్వండి, ఎలాంటి పద్ధతులు వాడతారని అంటే ఎవరో ఒక హీరోయిన్ ముంబై నుంచో ఎక్కడి నుంచో వచ్చారని అనుకుందాం, భావన విలన్స్ కానీ వచ్చారని అనుకుందాం. వాళ్ళకి అసలు డైలాగే రాదు. ఫస్ట్ మూవీస్లో డైలాగ్ చెప్పలేరు. అంటే భాష రాదు కాబట్టి డైలాగ్ చెప్పలేరు. మరి ఏం చేస్తారంటే వాళ్ళ భాషలోనే వాళ్ళకి ఆ డైలాగ్ ఇచ్చేస్తూ ఉంటారు. వాళ్ళ భాషలో చెప్పేయచ్చు. కానీ ఆ డైలాగ్ తెలుగు డైలాగ్ ఎంత లెంత్లో అయితే ఉంటుందో ఆ లెంత్లోనే దాన్ని ఆపాల్సి ఉంటుంది. అక్కడి వరకు చెప్పి ఆపేస్తారనమాట. లేదు ఎందుకంటే డబ్బింగ్ కొంచెం తేడా వచ్చిన ఆ లెంత్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. ఓకే, లెంత్ పర్ఫెక్ట్గా ఉంటే మోస్ట్లీ డబ్బింగ్ అనేది సరిపోతుందండి.
లేదు అని అనుకుంటే 1 2 3 4 5 లెక్క పెడుతూ ఉంటారు, కొంతమంది ఏబిసిడి లెక్క పెడుతూ ఉంటారు. ఈ డైలాగ్కి సరిపడా లెంత్ని, అంటే వెనకాల ఒక డైలాగ్ చెప్తూ ఉంటాడు అనమాట, ప్రాంప్ట్ ఇస్తూ ఉంటాడు, కానీ వాళ్ళు డైలాగ్ చెప్పరు. ఎందుకంటే వాళ్ళకి డైలాగ్ చెప్తే ఆ పదాలు పలకలేరు కాబట్టి, డైలాగ్ చెప్పలేరు కాబట్టి 1 2 3 ఈ డైరెక్ట్గా చెప్పిన దాంట్లో కరెక్ట్ లెంత్లో వాడు ఆఫ్ చెప్తాడు అనమాట. 1 2 3 చెప్పడము, ఏబిసిడి చెప్పడము, లేకపోతే వాళ్ళ ఇష్ట దైవాన్ని ఏసనో, అల్లానో, లేకపోతే వెంకటేశ్వర స్వామనో, వాళ్ళ ఇష్ట దైవాన్ని ఆ పదాలను పలకడం లాంటివి చేయడం అనేది చేస్తూ ఉంటారు అనమాట కొద్దిమంది. సో ఇది డబ్బింగ్ చెప్పినప్పుడు మనం దాన్ని కవర్ చేసుకుంటూ ఉంటారు అనమాట. ఇది ఒక పద్ధతి. యాక్టర్స్ డైలాగులు చెప్పినప్పుడు కూడా ఇది ఒక పద్ధతి. డబ్బుడ్ మూవీస్ ఉంటాయి కదా, సో డబ్బుడ్ మూవీస్ కానీ కార్టూన్ చేస్తారు కదా, కార్టూన్ మూవీస్ కదా, ఈ కార్టూన్ మూవీస్కి డబ్బింగ్ చెప్తూ ఉంటారు. కానీ కార్టూన్ మూవీస్కి డబ్ చెప్పినప్పుడు మోస్ట్లీ చూడండి మీరు, లిప్ సింగింగ్ అనేది మోస్ట్లీ కవర్ అయిపోతూ ఉంటుంది. కార్టూన్ మూవీస్కి డైలాగ్ అంటే లెంత్ కరెక్ట్గా ఉంటే సరిపోద్ది. కార్టూన్ మూవీస్కి ఆ పదాలు అనేవి అంత ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. కార్టూన్ మూవీస్కి ఏంటంటే అది ఏంటంటే కార్టూన్ మూవీస్ ఓపెన్ క్లోజ్ అనమాట. అవి ఏమి నాలుగుని పెద్దగా ఏదో ఆడించడం అనో ఇట్లా ఉండదు. కాబట్టి డబ్ అనేది కార్టూన్ మూవీస్కి సింక్ అయిపోద్ది. లిప్ కరెక్ట్గా లెంత్, ఎంత డబ్బింగ్కి ఎంత లెంత్ రాసుకోండి, అదే ఎంత డైలాగ్కి కరెక్ట్ లెంత్లో డైలాగ్ని చెప్పగలగడమే అక్కడ అయిపోతుంది. అక్కడతో భావాన్ని తీసుకురావడంతో అయిపోతుంది. కానీ ఒక మనిషి లేకపోతే ఇంగ్లీష్ మూవీస్ కానివ్వండి, హిందీ, తమిళ్ డబ్బింగ్ చెప్పినప్పుడు, కానీ ఇక్కడ వాళ్ళు పదాలు ఖచ్చితంగా వాళ్ళకి టంగ్ ఉంటుంది కాబట్టి ట్విస్ట్ అవడం అనేది జరుగుతుంది. వారు కొన్ని పదాలు ఓపెన్ చేస్తారు, కొన్ని పదాలు క్లోజ్ చేస్తారు. సో ఇప్పుడు ఏంటనంటే ఈ డైలాగ్ రైటరే పదాన్ని చాలా జాగ్రత్తగా రాసుకుంటూ ఉండాలన్నమాట. మోస్ట్లీ ఆ డైలాగ్ లెంత్ కూడా సెట్ అవ్వాలి. ఆ లెంత్ సెట్ అయినప్పుడు ఆ పదాలు కూడా సెట్ అవ్వాలి. ఈ పదాలకి ఈ లెంత్కి సెట్ అయ్యే టైంని కరెక్ట్గా రాసేవాడు డైలాగ్ రైటర్. ఇది డైలాగ్ రైటర్కి ఒక టాస్క్ అనమాట. అంటే ఇప్పుడు వాళ్ళు పా అని అన్నారు అనుకోండి, మనం ఇక్కడ ఆ అని అన్నాం అనుకోండి, అంటే పదం పా అనే పదంతో అల్ల ఏదో పలికారు, మనం ఆ అనే పదంతో ఏదో ఒక పదాన్ని అక్కడ డబ్బింగ్లో చెప్పామని అనుకోండి. ఇక్కడ డైలాగ్ రైటర్ ఏమని చెప్తాడంటే ఆ పదాన్ని మారుస్తాడని, ఆ పదాన్ని పా అనే పదంతోటే మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అర్థమైందా? మీకు చెప్పేది ఏంటనంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ పలుకు అనే పదం ఉన్నది అనుకుందాం. ఈ పలుకు అనే పదం హిందీలో మాట్లాడినప్పుడు ఏదో ఆ అనే పదంతో మొదలైంది. అంటే పలుకు అనేది ఏంటంటే ప అనేది మోస్తుంది, ఆ అనేది ఏంటంటే ఓపెన్ అవుతుంది. ఆ పదాన్ని హిందీలో డబ్ చేసినప్పుడు ఆ డైలాగ్ రైటరు పా అనే పదం వచ్చే శబ్దంతోనే ఆ పదాన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ కనుక ఆ పదం ఆ అనే శబ్దంతో వచ్చినా కూడా ఆ పదాన్ని అక్కడ రాయకూడదు. నేను డైలాగ్ రైటర్ని కాదు, మీకు చెప్పేది అర్థమవుతుందో లేదో, అదనమాట. ఆ పదాన్ని మార్చాల్సి ఉంటుంది. అదే అర్థం వచ్చేలాగా ఉండాలి, కానీ పదాన్ని మార్చాల్సి ఉంటుంది అనమాట. సో ఇట్లా అనమాట. అలాగే ఏంటంటే కొన్ని భాషలు ఏంటంటే ల్యాగ్ అవుతూ ఉంటాయి అనమాట. అది ఎంతవరకు రాసినా కూడా ల్యాగ్ అవుతూ ఉంటాయి. ల్యాగ్ అయినప్పుడు ఏమవుతుంది అని అంటే, డైలాగ్ రైటర్ కొంచెం డైలాగ్స్ చెప్పినప్పుడు, ఇప్పుడు తమిళ్ ఎట్రా కొంచెం మీరు చూడండి, తమిళ్ సూర్య గారి మూవీస్ చూసినప్పుడు కొన్ని అవి ల్యాగ్ కింద ఒక టైప్ ఆఫ్ స్లాంగ్ లో మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు. ఆ స్లాంగ్ తమిళ్ ఇక్కడ వచ్చినప్పుడు మాట్లాడడం కూడా ఆ స్లాంగ్ కాదు, ప్రత్యేకమైన తెలుగులోనే ఆ ప్రత్యేకంగా స్లాంగ్ అనేది ఉంటుంది. సో ఆ స్లాంగ్ లో మాట్లాడడం, కొంచెం స్లాంగ్ ని మార్చడం లాంటివి చేస్తూ ఉంటారు. అలాగే ఒక్కొక్కసారి డైలాగ్ ని సాగదీస్తూ ఉంటారు అనమాట. మనం మాట్లాడే పదాన్నే సౌండ్ ఇంజనీర్స్ కొంచెం సాగదీస్తూ ఉంటారు, లేకపోతే కొంచెం స్క్వీచ్ అంటే కొంచెం కిందకి ముడుస్తుంటారు, కంప్యూటర్స్లో పదాన్ని నొక్కుతూ ఉంటారు అనమాట. సో అదేన్ని మనం మామూలుగానే పలికేస్తాడు, ఇంక మరి తప్పదు. సో పలికినప్పుడు కొంచెం సాగదీయడం, అన్నట్టు సాగదీయడం, సో అట్లాంటివన్నీ కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు. సో ఇది పద్ధతి. సో మోస్ట్లీ అంటే డైరెక్టర్స్కి, యాక్టర్స్కి ఇది ఉపయోగపడుతుంది అనమాట. యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ వీడియోస్ అండ్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అండ్ మీకు కనుక వీడియోస్ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ ద వీడియోస్.